తెలంగాణ రాజకీయం ఏపీ సీఎం చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న తహతహలో ఉన్న చంద్రబాబు జీహెచ్ఎంసీపై కన్నేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. మరి హస్తం గులాబీ నేతల ఆరోపణలు నిజమేనా? చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా? తిరిగి తెలుగుదేశం జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందా? ఒక్కడితోనే అది సాధ్యమవుతుందా? లేదంటే ఏపీలో మాదిరి పొత్తులు పొడుస్తాయా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికంటూ హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు అనడం వెనుక మరో పొలిటికల్ వ్యూహం దాగి ఉందన్న టాక్ జోరుగా సాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారని, తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు తెలంగాణ రాజకీయ నేతలు. మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ద్వారా బీజేపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. వచ్చేడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ సెంటిమెంట్ జ్వాలలను రగల్చడానికి, తిరిగి పార్టీని పటిష్టం చేసుకోవడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరోపక్క టీడీపీ రీ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోల్పోయే పరిస్థితి ఉందని భయపడుతోంది. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం కూడా ఉందన్న కలవరంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకోవడం, టీడీపీతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండడంతో హస్తం నేతల్లో ఈ ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ వారు తిరిగి తమ సొంత గూటికి రావాలనుకుంటే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ దూసుకుపోతుందన్న భయంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్, ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీడ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. కాంగ్రెస్ భయపడుతున్నట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపీలో మాదిరే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ల పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేనతో పొత్తు తమకు అనుకూలంగా భావిస్తున్న బీజేపీ సెటిలర్ సెగ్మెంట్లలో లబ్ధి పొందవచ్చని చూస్తోంది. కుకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉంది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారిలో పలువురు గతంలో టీడీపీ కార్పొరేటర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం వైపు వలస సాగించారు. అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఎత్తులు వేస్తే కనుక కాంగ్రెస్ నేతలంతా ఇటు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ భవితవ్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలోనే నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించవలసి వచ్చింది.
మరోవైపు జీహెచ్ఎంసీలో కూడా వైఎస్ఆర్సీపీకి కొంత పట్టుంది. పార్టీ పోటీకి దిగితే అది టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను దెబ్బతీస్తుంది. ఇది బీఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశం. ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న 6 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 నుంచి 30 డివిజన్లలో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు గులాబీ పార్టీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవచ్చని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఇదే ఎత్తుగడను గులాబీ బాస్ ఫాలో అయితే కనుక తెలంగాణలో వైసీపీతో కలిసి బీఆర్ఎస్ ఎన్నికలకు దిగే అవకాశం ఉందంటున్నాయి పొలిటికల్ వర్గాలు.